నమో వెంకటేశాయ. ప్రేమైన స్నేహితులారా, మన మాటే మంత్రము, మన మాటే విజయము. ఈ రెండు విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు. ఏంటంటే అది మాట్లాడటం తెలుసుకున్న వాడికి విజయం వాడి చేతుల్లోనే ఉంటుంది. తినటం నేర్చుకున్న వాడికి వాడి ఆరోగ్యము వాడి శరీరంలో ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మన పెద్దలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. నిజానికి ఈ రోజున ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనం ఎంతో అభివృద్ధి చెందాము. వ్యక్తిత్వ వికాసం నేర్చుకోవడంలో మాత్రం ఇంకా పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాం. అసలు ఈ పాఠాలన్నింటినీ మన పురాణ ఇతిహాసాలలో ఎంత చక్కగా చెప్పారో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఈ వ్యక్తిత్వ వికాస పాఠాలన్నీ కూడా రామాయణ, మహాభారత, భాగవతాల నుంచి మనం తెలుసుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ, అసలు ఎట్లా మాట్లాడాలి, మాట్లాడే దాంట్లో ఎంత సౌందర్యం ఉన్నది అనే విషయం తెలుసుకోవాలంటే రామాయణంలోకి వెళ్ళాలి మనం. దాంట్లో కిష్కింధ కాండలో మొట్టమొదటిసారి హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తిని కలుసుకుని మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని గురించి శ్రీరామచంద్రమూర్తి చాలా అనలిటికల్గా, విశ్లేషణాత్మకంగా ఎలా మాట్లాడాడు ఈ హనుమంతుడు అని లక్ష్మణుడికి చెప్పిన విధానం కనుక తెలుసుకోగలిగితే అది మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా అద్భుతమైన పాఠంగా ఉంటుందని చెప్పి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః శక్యం ఏవ విభాషితుం అని శ్రీరామచంద్రమూర్తి హనుమంతుని యొక్క సంభాషణల గురించి విశ్లేషిస్తూ చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకం ఇది. ఈ శ్లోకమే ఈరోజు మనం పాఠంగా చెప్పుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో మొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సెలక్షన్ ఆఫ్ వర్డ్స్ అండ్ గ్రామర్. అంటే అర్థవంతమైన మాటలు, వ్యాకరణము. మనము ఈ అర్థవంతమైన మాటలు లేదా మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉపయోగించటం వలన తక్కువ పదాలలో ఎక్కువ భావాన్ని, లార్జ్ మీనింగ్ ఇన్ స్మాల్ వర్డ్స్ కమ్యూనికేట్ చేయొచ్చు. అలాగే మంచి గ్రామర్ యూజ్ చేయడం వలన మనం ఉపయోగించేటటువంటి వాక్యాలలో చాలా మీనింగ్ఫుల్గాను, చాలా గంభీరంగాను ఉంటాయి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇక రెండవది మాడ్యులేషన్ ఆఫ్ స్పీచ్. ఏ విధంగా మాట్లాడాలి, సాగదీస్తూ మాట్లాడటము, తొందరగా మాట్లాడటము, బలహీనంగా మాట్లాడటము, గట్టిగా మాట్లాడటము, లేక ఎదుటివాడికి అర్థం కాకుండా మరీ స్పీడ్గా మాట్లాడటము కాకుండా చాలా మధురమైనటువంటి స్వరంతోనూ ఏ స్థాయిలో ఏ పదాన్ని మాట్లాడాలో, ఏ స్థాయిలో ఏ వాక్యాన్ని మాట్లాడాలో ఆ స్థాయిలో మాట్లాడితే మనం మాట్లాడే భాషతోటి లేదా మనం మాట్లాడి కమ్యూనికేట్ చేసేటటువంటి విషయము ఎదుటి వ్యక్తిని చాలా ఆకట్టుకుంటుంది, ఎంతో ప్రభావితం చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో మూడవది బాడీ లాంగ్వేజ్. అంటే మన హావభావాలు, కళ్ళు, నుదురు, కనుబొమ్మలు, మన శరీర కదలికలు ఎలా ఉంటాయి అనే దానిని బట్టే మనం చెప్పేటటువంటి విషయానికి ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవటమో లేదంటే దానిని అనుసరించడమో జరుగుతూ ఉంటుంది. ఇక ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో చివరి విషయం ఏమిటంటే సిచ్యుయేషన్, సందర్భోచితంగా మాట్లాడటము. మన పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, మన సబార్డినేట్స్తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, లేదా ఒక విషాదమైనటువంటి
సంఘటన జరిగినప్పుడు అక్కడ ఎలా మాట్లాడాలి, స్నేహితులతో సంతోషంగా ఉండేటప్పుడు ఎలా మాట్లాడుకోవాలి, లేదా ఒక మీటింగులో మాట్లాడేటప్పుడు గంభీరంగా ఎలా మాట్లాడాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుని అవగాహన చేసుకుని దానికి అనుగుణంగా కనుక మనం మాట్లాడగలిగితే సమాజంలో మన పట్ల గౌరవభావము పెరుగుతుంది. కనుక మిత్రులారా, మనం మాట్లాడేటప్పుడు మీనింగ్ఫుల్గా ఉండాలి, గ్రామాటికల్గా ఉండాలి, చక్కటి మాడ్యులేషన్ ఉండాలి, మంచి బాడీ లాంగ్వేజ్ ఉండాలి, సిచ్యుయేషన్కి తగిన విధంగా మనము మాట్లాడాలి. ఇవన్నీ గనక తెలుసుకుని మనం మాట్లాడితే విజయం మీ వెంటే ఉంటుంది. ఆల్ ది బెస్ట్.